అందరికీ నమస్తే. ఈసారి నేను G7 సమిట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే G7 సమిట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ కూడా జరుగుతుంది. అంటే ఈ ఇయర్ కెనడాలోని అల్బర్టాలో జూన్ 15 నుంచి 17 వరకు ఈ సమిట్ అనేది జరుగుతుంది. అంటే G7 అంటే ఏమంటే అంటే ఆల్ టాప్ కంట్రీస్ అని అనొచ్చు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇది G8 ఉండేది. అంటే ఫ్రాన్సు, USA, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, రష్యా కూడా ఉండింది. కానీ 2014లో అది క్రిమియాని ఆక్రమించింది అనేసి అప్పటి నుంచి రష్యా లేదు. కాబట్టి అప్పుడు G8 ఉండేది, ఇప్పుడు G7 అయింది. అంటే G7లో ఈ రష్యాని వదిలేసి మిగతా దేశాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎవరి ఇయర్ ఇది చేస్తుంది. ఈ ఇయర్ కెనడాలో జరుగుతుంది, అది అల్బర్టాలో. అంటే ఇక్కడ నుంచి పిలుపు మనకి రీసెంట్గా శుక్రవారం అనౌన్స్ చేశారు మన PM మోదీ గారు. ఆయన కూడా పిలుపు వచ్చింది ఆయనకి, మరియు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, మిగతా అన్ని దేశాలు కూడా ఇన్వైట్ అనేది వచ్చింది. మనకి కొంచెం లేట్గా వచ్చింది ఇన్వైట్ అనేది. అది మొన్న శుక్రవారం మన PM మోదీ గారు తన ట్వీట్లో అనౌన్స్ చేశారు. అలాగే G7 రిలవెన్స్ అనేది చాలా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే బ్రిక్స్ దేశాలు అనేవి చాలా పాపులర్గా, మరియు దాని GDP అనేది చాలా హెవీగా ఫ్లో అవుతుంది. కాబట్టి మనము ఇప్పుడు వరల్డ్ జీడిపిలో మనకి G7 దేశాలు అనేవి 30% మాత్రమే ఉందన్నమాట. బట్ బ్రిక్స్ దేశాలు అనేవి 35% ఉందన్నమాట. అదే రిలవెన్స్ అనేది బ్రిక్స్ దేశాలకి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు దీని ప్రకారం. అంటే టాప్ కంట్రీస్ అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. కానీ వరల్డ్ పాపులేషన్ పరంగాను, మరియు డెవలప్మెంట్ పరంగాను, GDP పరంగాను చూస్తే బ్రిక్స్ దేశాల కన్నా ఇది కొంచెం రిలవెన్స్ తక్కువ అనేసి మనము కన్క్లూడ్ చేసుకోవచ్చు. ఇది చూద్దాము. అల్బర్టాలో ఈ డిస్కషన్ అనేది జరుగుతుంది. 15 to 17 జరుగుతుంది. అదైన తర్వాత దాంట్లో ఏమేమి డిస్కస్ చేసి ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.